తాగింది తెక్కుండా వీళ్ళ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీరే పనిష్మెంట్ చెప్పండి. ఊరోళ్ళ డబ్బులు తగిలేసినందుకు గాను, తాగేసి మండపంలో పడుతున్నందుకు గాను, మంచోడైన పాలసీల మీద నిన్నమోపినందుకు గాను, చొక్కా లేకుండా వేయకుండా డబ్బులు నన్ను గ్రహిస్తారనా? ఏ పాలయ్యూ ఎవరది? ఎవర్రా ఇక్కడ? బర్త్డే బాయ్ స్పీకింగ్. తప్పు చేసిందెవరో ఒప్పు చేసిందెవరో చెప్పాల్సింది నేను రా. శిక్ష ఎవరు చేయాలి, ఎంత చేయాలని చెప్పాల్సింది కూడా వినాయక, నువ్వు మాట్లాడుతున్నావా? అన్యాయం జరిగితే చూస్తూ కూర్చొని దేవుడు అనుకున్నావా వినాయకుడు? సరే, జరిగింది ఏంటంటే అంటే అది వాళ్ళ చేతుల్లో ఉంటే గతవా ఊరోళ్ళు ఎంత మోసం చేస్తావరా? స్వామి మీరే చెప్పండి స్వామి, ఇప్పుడు ఏం చెయ్యాలో? ముందుగా ఊరికి మంచి చేసి నా పండుగను అద్భుతంగా చేద్దాం అనుకున్న పులిగాన్ని మామగారిని విడిపించాలి. నేను కాకపోతే మరి ఇంకెవరు కాపాడుతారా? ఈ 9 రోజులు నేను మండపంలో కూర్చుంటాను, మీతో ఉంటాను, మీ బాధలన్నీ వింటాను, మీ యోగక్షేమాలు ఆయుర ఆరోగ్యాలన్నీ నేనే చూసుకుంటాను. ఎందుకంటే ఇది గణేశుడు రూలు. ఇంకెంత ఆలోచిస్తారు? కొట్టండి తప్పులు.